వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక నేత కౌశిక హరి పిలుపు. శ్రీశైలం టోల్గేట్ సమీపంలో చిరుత సంచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నేతల దాడి. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో వారికి దృష్టికి తీసుకెళ్లాను. సీఎం ఈ ఆయిల్ రిఫైనరీ అంశాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి తెలియజేశారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అన్ని అనుకూలిస్తే త్వరలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో బందర్ పోర్టులో మంచి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా, ఆయిల్ రిఫైనరీ హెడ్ రవితేజ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవడం జరుగుతుంది అని ఎంపీ బాలశౌరి అన్నారు. మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగడం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా. ఓకే. పోలీసుల దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ను ఫోన్లో పరామర్శించి జర్నలిస్టుల మీద జరిగిన పోలీసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హలో శ్రీచరణ్. యా హాయ్ అన్న. ఎట్లా ఉన్నావా? యా ఇప్పుడు బాగానే ఉన్నానన్న. ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా, లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన. వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాం. కాకపోతే అదే వద్దాం అనుకున్నాను, నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఇలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను. లేదంటే ఒకవేళ after the reports come, let me know. Krishank ఉంటాడు. After the reports come, let me know if there's anything I need to do. చెప్పండి. Hospitalization గానీ, ఇంకా better treatment గానీ, anything is needed. Sure అన్న. Thank you Charan. Take care. Thank you అన్న. Thanks for your concern. Thank you. Bye.
నంద్యాల మహానందిలో యువకునిపై చిరుత దాడి. ఈశ్వర్ ఖాళీలో నివసిస్తున్న నాగు అనే యువకుడు బహిర్భూమికి వెళ్లిన నాగు యువకుడిపై చిరుత దాడి నుంచి తప్పించుకున్న నాగు అనే యువకుడు భయభ్రాంతులకు గురవుతున్న ఈశ్వర్ ఖాళీలోని ప్రజలు గత కొన్ని రోజులుగా మహానంది ఆవరణలో సంచరిస్తున్న చిరుత పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. మెడికల్ టెస్టు అనంతరం 15 మందిని గన్నవరంలోకి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు. ఈ కేసులో ఉన్న వారికి కోర్టు రిమాండ్ విధిస్తారా, పూచీకత్తుపై బెయిల్ ఇప్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా వైరాలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. వైరా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెట్లను నరికితే మానవ జాతి అనేక సమస్యల్లో పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకం జైపాల్, ఫారెస్ట్ అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఓకే, వస్తున్నారు చూడండి, ఒకసారి అందరు చూడండి. ఓకేనా, రైట్. కూర్చోండి, సెట్లని గ్రామ దీవికి వేస్తున్నారుగా. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సంతనపాడు నియోజకవర్గం టీజీఆర్ సుధాకర్ బాబు ఉచిత ఇసుక విధానం అంటూ దోచుకుంటున్న బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దాదాపు 35 లక్షల టన్నుల ఇసుకను దోచేశారు. ఘోరమైన విశేషం ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయం చెప్పాలి. వర్షాకాలం వచ్చినప్పుడు మనం రీచుల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చుకోలేము. దానికి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందస్తుగా సమ్మర్లోనే మనం కొన్ని నిల్వలు పెట్టుకుని ఆ నిల్వల నుంచి వర్షాకాలం అంతా కూడా మనం సరఫరా చేస్తూ వచ్చాం. సరిగ్గా ఎన్నికలైపోయిన దగ్గర నుంచి సమ్మర్లోనే ఉన్నాం, ఇప్పుడే వర్షాలు మొదలైనవి. ఈ మధ్యకాలంలో నిల్వ చేసిన ఇసుక డంపులు ఏమైనాయి అని అడుగుతున్నాం. ఒకవేళ నిల్వ చేసిన ఇసుక డంపుల్ని మీరు ప్రజలకు సరఫరా చేస్తుంటే ఈ 1245 రూపాయలు లేదా 1300 రూపాయలు, 1400 రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు? ఉచితంగా ఇచ్చేయాలి కదా. ఆల్రెడీ తెచ్చేసాం. ఎవరు తెచ్చారు? పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్లో ఇసుక పెట్టింది, అందుబాటులో ఇసుక ఉంది. దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నాం. ఉచితంగా ఇచ్చేసేయాలి కదా. ఏదైతే ఆ ఛార్జెస్ అన్ని ఉన్నాయో
అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న. అలాగనే మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు 80 లక్షల టన్నులు అందుబాటులో ఉందండి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికి జీవోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంతంటే 45 లక్షలు. ఆ 80 లక్షలకు ఈ 45 లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం. అంటే సుమారుగా 35 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొట్టేసి ఉండాలి, జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి, బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి. వైసీపీకి ఎట్టాగ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్లకు వెళ్ళలేరు. మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న 80 లక్షల టన్నుల నిల్వ ఈ రోజు మీరు ఇచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన 35 లక్షల టన్నుల ఇసుక, కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం. అంటే దీని అర్థం మిగిలిందంతా సోహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డులో లక్షల కొద్ది టన్నుల ఇసుకని కూటమి నాయకులు తీసుకోలేదు అని నిరూపించాలంటే చట్ట ప్రకారమైన ప్రక్రియ మొదలవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎండీసీ ద్వారా కానీ లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ తన జ్యూరిడిక్షన్ పరిధిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎంత స్టాక్ ఉంది, జీవోలో అందుబాటులోకి చూపిస్తున్న స్టాక్ 45 లక్షల టన్నులు అయినప్పుడు 80 లక్షల టన్నులు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉన్న 35 లక్షల టన్నుల విషయంలో వెంటనే చట్ట ప్రకారమైన చర్య తీసుకోమని, దాని మీద ఎంక్వైరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల కొరకు యూనియన్ విభేదాలను పక్కన పెట్టి కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని కార్మిక నాయకుడు కౌశిక హరి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద జరిగిన సమావేశంలో కార్మిక నేత కౌశిక హరి పాల్గొని మాట్లాడారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పూర్తి స్థాయిలో హక్కుల కోసం పెండింగ్ లో ఉన్న సమస్యల కొరకు ఎన్టీపీసీ యాజమాన్యంపై ఒత్తిడి తేవడానికి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవే అవుతుంది కానీ అసలు ఎక్కడ పని అయితే లేదు. మన నాయకత్వ లోపంతో ఇవాళ ఎన్టీపీసీ మన మీద జులుం చేస్తా ఉన్నది. ఇప్పటి వరకు మన సోదరులు చెప్పిన ప్రతి సమస్యకు కారణం మనలో ఉన్నటువంటి లోపమే ప్రధానం, నాయకుల మధ్య ఉన్నటువంటి లోపం ప్రధానం. అదేవిధంగా కార్మికులు కూడా ఈ సమస్యల పట్ల రెస్పాండ్ సీరియస్ గా కాకపోవడం. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా సమస్య ఇది, పోయిన వాళ్ళది కాదా, అందరిది సమస్య ఇది. నాయకులు ఇక్కడికి వస్తేనే సమస్య అవుతుంది, రాకపోతే ఎవరు పట్టించుకునేది లేదు. మనం ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోం? నాయకుడు అంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరాన్ని మీరు ఎందుకు కలిపారు? చేసి ఆలోచించి మీటింగ్ పెట్టుకుంటేనే వచ్చాడు ఇక్కడికి, దానికోసం మాట్లాడలేకపోతే లేనే లేదు. కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా, చాలా మంది చాలా రకాల హక్కులు. శ్రీశైలం టోల్గేట్ పక్కన ఉన్న కుక్కను చిరుత వేటాడి నోటితో పట్టుకెళ్లింది. అటుగా వెళ్తున్న భక్తులు ఫోన్లో వీడియో తీశారు. భక్తుల శబ్దం చేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. గింతే ఉంది కానీ ఎంత పెద్ద పోకం. గింతే ఉంది కానీ ఎంత పెద్ద పోకం. గింతే ఉంది కానీ ఎంత పెద్ద పోకం. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఇల్లమ్మ అమ్మవారి రథోత్సవ కార్యక్రమం. గుమ్మడికాయ కొట్టి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్కి సంబంధించిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ నేతల దాడి. ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేసిన వైనం. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీలో నేను చేస్తానని చెప్పి మీడియా ముఖంగా మాకు వచ్చిన వార్తని తీవ్రంగా ఖండిస్తూ అతను రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ నాట్ లైక్ ఇప్పుడు వచ్చేస్తుంది పైన పెట్టిన సుధీర్ కేసులు వెంటనే ఇబ్బంది పెట్టినా కూడా సుధీర్ గారు తెలుగుదేశం పార్టీ పైన అక్రమ కేసులు పెట్టిన సుధీర్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని హింసించి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ రాసలీలు సుధీర్ డౌన్ డౌన్ నాట్ లైక్ ఇప్పుడు వచ్చేస్తుంది పైన పెట్టిన సుధీర్ కేసులు వెంటనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఎత్తున ఇక్కడ ఇబ్బంది పెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సుధీర్ వచ్చినటువంటి చాలా మంది తెలియదు ఎప్పుడు ఈరోజు ఏ సునీల్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు? దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంగుల శంకర్ మాట్లాడుతూ జవహర్లాల్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు జవహర్లాల్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, అధికారులు మరియు పాలకులు ఇంటి ట్యాక్స్ వసూళ్ల విషయంలో, తాయి బజార్ వసూళ్ల విషయంలో ఎవరైనా నీటి బిల్లు చెల్లించకపోతే పార పట్టుకుని నల్ల కలెక్షన్ తీసేస్తామంటూ బెదిరించే విషయంలో, ఇల్లు కడితే ఇండ్ల పర్మిషన్ కోసం తిరిగి చిత్తశుద్ధి
జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం పైన మరియు జవహర్ నగర్ రహదారి గుండా చెత్త బండ్లు వెళ్లవద్దు అని ఆపే చిత్తశుద్ధి లేకపోవడం కాంగ్రెస్ పాలకులకు సిగ్గుచేటు. మల్కాజ్గిరి మేడ్చల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎందుకింత చిన్నచూపు? ఏదైనా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలల నుండి డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాము. లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డ్పై ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఇక్కడ ప్రజల ఆరోగ్యాలతోని ప్రజల జీవితాలతో దాదాపు 10 లక్షల మంది ప్రజల జీవితాలతోని చెలగాటమాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇగో డ్రోన్లతోని షో అంతా ఈ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మెయిన్ రోడ్ పక్కకే. ఇప్పుడు చెత్త కుక్కలు అన్నీ తిరిగి యాక్సిడెంట్లు అయితే చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నాయకులు పాలకులు స్పందించాలి. ఏవైతే సిటీలో నలుమూలలో 4 మినీ డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేస్తారో ఏర్పాటు చేయాలి. లేకుంటే వీలైన తొందరలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన పెద్ద ధర్నా చేస్తాం. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు? ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ తీపిస్తాను, పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ మాట్లాడినావు. మళ్ళీ నువ్వు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా? మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? ఇవాళ తడి చెత్త పొడి చెత్త అని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తను తీసుకొచ్చి ఇష్టం వచ్చిన పడేసి ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మాకు చుట్టుపక్కల ఉన్న గాలి నీరు వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. మా ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మీకు గౌలిచ్చిరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు 15 లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో. చెత్తను తెచ్చి అట్లా పడేసి ఇలా రోడ్లతో కెమికల్ చల్లుకుంటా మా ప్రజలు చెలగాటమాడుతున్నావు. ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గది పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితి నీకు వస్తుంది. ఇక్కడ ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసరం ఉండాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తుర్రా? మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తుర్రా? ఇప్పుడు ఎవరైతే కొత్త మేయర్ అయ్యారో శాంతి కోటేజీ గాడని ఒక డిప్యూటీ మేయర్ ఆయన అయితే ఎన్నో రోజులు అంది జవహర్ పట్టిన శని ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఉండు ఆయన ఇల్లులు కడుతూ ఇల్లు దగ్గర పోతుండు, ట్యాక్సీల కోసం బ్యానర్లు కడుతుండు. మళ్ళా ఇవాళ జవహర్ నగర్లో ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చెల్లమనం లేదా? అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తుర్రా? ప్రజల కోసం మీరు అధికారులు ఉందా? కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు ఆ పదవులు అనుభవిస్తున్నా లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారో చెప్పాలి. ఖబర్దార్ మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈటలన్నా కూడా చెప్పిండు ఇంతకుముందుకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తా అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ప్రారంభిస్తాం. వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భూతాన్ని ఇక్కడ తరిమికొట్టే విధంగా చేస్తాం. ఏదైతే కేటీఆర్ చెప్పిండో సిటీలో నలుమూలలో మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి కట్టుబడి ఉండాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలి. లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వద్దురా నాయన వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన, మేయర్ డిప్యూటీ మేయర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.